తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల వివాదంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్నారు. చర్చల ద్వారానే నీటి వివాదాలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబును చర్చలకు తానే ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. దీని మీద తాజా అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద రెండు తెలుగు రాష్ట్రాల వివాదం రోజు రోజుకు ముదురుతుంది. చివరికి పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ జలశక్తి కేంద్ర జలశక్తి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే రెండు సీఎంలతో మాట్లాడడానికి అవకాశం మాట్లాడదాం అన్న తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని వెలుబుచ్చారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉందన్నారు. ఆ చర్చలకు నేనే ఆహ్వానిస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? రహీం, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ఏదైతే వ్యవహారం వచ్చి ఢిల్లీకి చేరింది ఈ బనకచర్ల పంచాయతీ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్తుందని కూడా ఇప్పుడు తెలంగాణ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్లి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిశారు. సో ఈ నేపథ్యంలో కూడా మరొకసారి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి బనకచర్ల ప్రాజెక్టుని కట్టకుండా అడ్డుకోవాలంటూ వారిని విజ్ఞప్తి కూడా చేశారు. అదేవిధంగా దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం తీవ్ర నష్టపోతారు కాబట్టి అంటే సానుకూలంగా స్పందించి మా రిక్వెస్ట్ ఖచ్చితంగా ఆ ప్రాజెక్టును ఆపాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కూడా సిఆర్ పాటిల్ కూడా వారికి హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తాం, ఖచ్చితంగా అవసరమైతే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. అదేవిధంగా గోదావరి నది బోర్డుకి సంబంధించి జిఆర్ఎంబీకి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రిక్వెస్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మరొక అడుగు ముందేసి అవసరమైతే బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడడానికి సిద్ధమంది కూడా ఇటు అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పిలిచి చర్చలు చేపట్టడానికి తాను ముందు ఉంటానంటూ కూడా మాకు ఎలాంటి బేసిజాలు లేవు, తెలంగాణ ప్రజల శ్రేయస్సు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం కాబట్టి మాకు ఎలాంటి బేసిజాలు లేకుండా తెలంగాణ కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాలు గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కూర్చొని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి విభజన చట్టంలోని హామీలపై కూడా చర్చించుకున్నారు. అదే కోణంలో కూడా మరొకసారి బనకచర్లపై కూడా చర్చించాలని కూడా భావిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఏపీ సీఎం మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. కానీ కేంద్రం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికీ చెప్పిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల ఈ సమస్యలు కూర్చొని పరిష్కరించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి కూర్చొని పరిష్కరించుకోవడానికి సిద్ధమన్నారు. కాబట్టి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ బనకచర్ల ప్రాజెక్టు పై కూడా త్వరలో ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరుపుతారని కూడా తెలుస్తుంది. రహీం, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.